మనసు ఉందా లేదా ఎవరికైనా కదా. ఎవరికి లేదో మీరే చెప్పండి. పసి ప్రాణాలు అప్పుడే పుట్టి ఏడాది కూడా కానీ ఆ తల్లి చాటు బిడ్డలను బలి తీసుకుంది ఆ విధి. కారణం ఏదైనా పోయిన ఆ 2 ప్రాణాలకు ఆ తల్లి రోదనకు ఎవరు సమాధానం చెబుతారు? ఎవ్వరు కూడా చెప్పలేరు. కడుపులో 9 నెలలు మోసిన బిడ్డలు అలా చనిపోయి ఆ అమ్మ చేతుల్లో అలా శవమై ఉంటే గుండె ఆగకుండా ఉంటుందా? జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. డబ్బా పాలు వికటించి 2 కవల పిల్లలు మృతి చెందారు. 2 చిన్నారులు సరిగా కళ్ళు తెరవకముందే అనంతలోకాలకు చేరడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. గణపురం మండలం గొల్లపల్లికి చెందిన మర్రి అశోక్కు నగరంపల్లికి చెందిన లాస్యతో కొంతకాలం కిందట వివాహం జరిగింది. ఆ తర్వాత లాస్య గర్భం దాల్చగా దాదాపు 4 నెలల కిందట రెండో సంతానంలో 2 కవల పిల్లలు పుట్టారు. అందులో పాప బాబు ఉండగా చిన్నారులిద్దరినీ ప్రాణంగా చూసుకుంటున్నారు. కవల పిల్లలు కావడం, తల్లిపాలు సరిపడా లేకపోవడంతో కొద్ది రోజులుగా చిన్నారులిద్దరికీ డబ్బా పాలు పడుతున్నారు. డెలివరీ అనంతరం నుంచి లాస్య తన తల్లిగారి గ్రామమైన నగరంపల్లిలో ఉంటుండగా రోజువారీలాగే లాస్య తన 2 పిల్లలకు శనివారం డబ్బా పాలు పట్టింది. ఉదయం 8 గంటలకు ఒకసారి, 10 గంటలకు మరోసారి తాగించి పిల్లలను పడుకోబెట్టింది. అయితే 12 గంటల సమయంలో పిల్లల్లో కదలిక లేకపోవడంతో అనుమానం వచ్చి చూడగా పిల్లలు ముక్కుల్లోంచి పాలు కారుతూ కనిపించింది. దీంతో తల్లి లాస్య కంగారు పడిపోయింది. వెంటనే స్థానిక డాక్టర్ను సంప్రదించగా ఆయన వచ్చి పిల్లల ఆరోగ్య పరిస్థితిని చెక్ చేశారు. పిల్లలకు హార్ట్ బీట్ సరిగా లేదని వెంటనే భూపాలపల్లిలోని ఏదైనా పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సలహా ఇచ్చాడు. దీంతో లాస్య ఇతర కుటుంబ సభ్యులు 2 పిల్లలను తీసుకుని భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పిల్లలిద్దరూ అపస్మారక స్థితికి చేరుకోగా అక్కడ పరీక్షించిన డాక్టర్లు 2 చనిపోయినట్లు నిర్ధారించారు. 4 నెలల కవల పిల్లలు 2 అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం, అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు కానరాని లోకాలకు చేరడంతో లాస్య వారి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించారు. కవల పిల్లల 2 వయసు దాదాపు నెలలు ఉండగా పాలు సరిపోని కారణంగా కొద్ది రోజులుగా లాస్య డాక్టర్ల సలహా మేరకు ఓ కంపెనీకి చెందిన డబ్బా పాలు పట్టిస్తోంది. రోజువారీలాగే డబ్బా పాలు పట్టగా శనివారం అవే పాలు వికటించి చిన్నారులు అస్వస్థకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. డబ్బా పాల వల్లే పిల్లలిద్దరూ చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. 2 చిన్నారులు చనిపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు రోధించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ముక్కు పచ్చలారని 2 పిల్లలు చనిపోవడంతో లాస్య స్వగ్రామం నగరంపల్లితో పాటు అశోక్ గ్రామమైన గొల్లపల్లిలో తీవ్ర విషాదం అలుముకుంది.